మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాకేష్ గారు, ఒక బ్రదర్గా మీకు చెప్పండి, మీ ఎమోషన్ కానీ లేదా ఇప్పుడున్న పరిస్థితి కానీ. సార్ చెప్పినట్టంటే నేను సృజన్ క్యారెక్టరైజేషన్ కాదు, కానీ ఇప్పుడు ఈ అమ్మాయిది ఎక్కువ ఇన్ఫ్లుయెన్సర్ పేరు ఎక్కువ వచ్చింది, కానీ ఆయనకు ఇంకొకరిద్దరితో కూడా అట్లా ఉంది అనేది కూడా ఒక బయట ప్రచారం. అది నేను చేయొద్దు. ఫస్ట్ మా చెల్లి గురించి చెప్తా. షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ షీఈస్ వెరీ ఇండిపెండెంట్. మానసికంగా యా, తను చాలా ప్రాక్టికల్. తను ఇట్స్ నాట్ లైక్ ఎమోషనల్ ఫూల్ అవ్వడము, లేకపోతే తొందరగా డిప్రెస్ అయిపోవడము. ఇట్స్ నాట్ లైక్ దట్. తను చాలా స్ట్రాంగ్, చాలా ప్రాక్టికల్, అండ్ అండ్ షీ ఇస్ నాట్ ఓన్లీ డాక్టర్. పెళ్ళైనాక షీ కంప్లీటెడ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ రీసెంట్లీ. షీ డిడ్ ద డిగ్రీ హాస్పిటల్ మేనేజ్మెంట్. షీ డిడ్ అడ్మినిస్ట్రేషన్ కోసం. అడ్మినిస్ట్రేషన్ కోసం. అండ్ దట్ టు స్పోర్ట్స్ ఆర్ కల్చరల్. షీ ఇస్ అన్ ఆర్టిస్ట్. యా, తను చాలా పెయింట్స్ చేస్తుంది, క్రాఫ్ట్ వర్క్ చేస్తుంది చాలా. సో ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ కూడా తను చేయమంటేనే చేసింది. అండ్ హీ యూస్ టు ప్రొవోక్ మా సిస్టర్ని, లైక్ నువ్వు పేరుకే డాక్టర్ చేసినావు, నువ్వు ఏం చేయలేవు. హీ యూస్ టు సే ఫ్యూ థింగ్స్. అందుకని షీ వాంట్ టు ప్రూవ్, దట్స్ వై షీ డిడ్ దట్ హాస్పిటల్ మేనేజ్మెంట్. అండ్ రీసెంట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ రీసెంట్ గా జాబ్ హాస్పిటల్ కి వెళ్ళడానికి, జాబ్ స్టార్ట్ చేయడానికి కారణం కూడా అదే. తను ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఎప్పటికీ ఈ సుజన్ అనే ఈయన, నేను పెద్ద డాక్టర్ని, నువ్వు పేరుకే డాక్టర్, యూ కాంట్ డూ ఎనీథింగ్ అని ఊకే ప్రొవోక్ చేయడం వల్ల షీ వాంటెడ్ టు ప్రూవ్. బట్ పిల్లలు, ఇది 7 months బేబీ అయి ఉన్నాక కూడా లెస్ దాన్ అన్ ఇయర్ తను జాబ్ చేయడానికి వెళ్ళింది అని అంటే దానికి రీజన్ ఏంటి? అండ్ ఇట్స్ నాట్ వాళ్ళకి ఏదో ఫైనాన్షియల్ అసిస్టెంట్ కావాలి అని కాదు. యూ కెన్ చెక్ హిస్ ప్రొఫైల్. స్టూడెంట్ ప్రొఫైల్ చూడండి, ఇన్కమ్ చూడండి. హీఈస్ అ వెరీ గుడ్ సర్జన్. దాంట్లో డబ్బులకు ఏం ప్రాబ్లం లేదు, ఇంకా వేరే ఏం ఫోర్సెస్ లేవు. బట్ స్టిల్ షీ వెంట్ టు డూయింగ్ జాబ్ అని అంటే ఎందుకు వెళ్ళింది? బేబీ ఉన్నాక 1 month 1 year బేబీ, ఆబ్వియస్లీ వెళ్ళింది అన్నప్పుడు కామన్ సెన్స్ ఉన్నాడు ఎవడైనా సరే, చిన్న పాప ఉంది, నువ్వు ఎందుకు వెళ్తావు, వద్దు ఉండు, తర్వాత చేసుకోవచ్చు అని. హీ యూస్ టు స్టాప్ రైట్. అంత మంచోడు అయితే ఎందుకు ఆపలేదు? ఓకే. అండ్ పెళ్ళైన కొత్తలో, ఐ మీన్ మా ఇద్దరికి చాలా మంచి ర్యాప్ అండి. షీ యూస్ టు షేర్ వాట్ ఎవర్. మా సిస్టర్ తను ఇంట్లో ఎవరికి చెప్పుకోలేని కూడా నాకు చెప్పుకున్నాడు. సో ఇదే కాదు, ఇయర్ స్టార్ట్ అండ్ పెళ్ళైన కొత్తలో యశోదాలో చేసినప్పుడు దే యూస్ టు స్టే ఇన్ న్యూ బోయిన్పల్లి. అప్పుడు కూడా ఒకసారి నాకు చెప్పింది. యా, అప్పుడు కూడా సంథింగ్ ఎవరో నర్స్ ఉంది, తనతోని ఇట్లా ఊకే చాట్ చేస్తుండు, మాకు గొడవలు అయినాయి అండ్ బాగా ఇష్యూ అయింది. అండ్ ఆ నర్సును కూడా తీసుకొచ్చి సంథింగ్ తన ఇంటి దగ్గరలోనే ఎక్కడో రెంట్ ఉంచాడు, అది ఇది అని చెప్పి బయట పబ్లిసిటీ అయితే ఇక్కడ లోకల్ ఆంగ్లో ఇండియన్ నర్స్ తో అది ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 7 years బ్యాక్ పెళ్ళైన కొత్తలో, బిఫోర్ ద ఫస్ట్ బేబీ. ఆ టైంలో చెప్పినప్పుడు మరి వచ్చి మాట్లాడాలన్నా ఏంటి అది అంటే, లేదన్నా అప్పుడు గొడవ అయింది, చాలా పెద్ద గొడవ అయింది, ఇద్దరు గొడవ పెట్టుకున్నాం, బట్ హీఈస్ ఓకే నౌ. సార్ట్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది. మళ్ళీ నాకు ఏ చిన్న డౌట్ ఉన్నా చెప్తానా, మీరు వచ్చి మాట్లాడండి. అది అయిపోయింది. దానికి తగ్గట్టే దాని తర్వాత 7 years తర్వాత కూడా ఇట్లాంటిది ఒక్కటి కూడా మాకు చెప్పలేదు ఎప్పుడు. సో సెకండ్ అది ఒక ఇన్సిడెంట్ అండి. అది తన తర్వాత అట్లాంటిది ఏం జరగలేదు. మళ్ళీ ఓకే, హ్యాపీ ఉన్నాడు. అండ్ ఎవ్రీవన్ బయటకు వచ్చినప్పుడు అందరితో చాలా అతి మంచితనం చూపించాలి. అతి మంచితనము, అతి పరిస్థితి. యా, అండ్ వి వర్ సో మచ్ హ్యాపీ. ఇంత పెద్ద సర్జన్, ఇంత పెద్ద డాక్టర్, హీ డోంట్ హ్యావ్ దట్ ఇన్ హిస్ హెడ్ అండ్ హీఈస్ వెరీ గుడ్. ఓకే, వీఆర్ హ్యాపీ, అంత బాగానే ఉంది. ఒక లైక్ 1.5 year బ్యాక్ అగైన్ మా సిస్టర్, అంటే మా ఇంట్లో కూడా ఎవరికి తెలియదు ఇది, తను షీ షేర్డ్ విత్ మీ లైక్ షీఈస్ ప్లానింగ్ ఫర్ సెకండ్ బేబీ. సో తనకు ఎలా ఉందంటే, ఇప్పుడు నేను మా సిస్టర్ ఎలా సపోర్ట్ ఎలా ఉందో, ఇప్పుడు తనకు ఫస్ట్ పాపకు కూడా అలా ఒకరు ఉండాలి సపోర్ట్. మేము ఉన్నా లేకున్నా బ్రదర్ ఆర్ సిస్టర్ అనేది ఉండాలి అని షీ వాజ్ ఇన్ టు దాట్. బట్ ఈ సుజన్కి హీ డోంట్ వాంట్ ద సెకండ్ బేబీ. రీజన్ ఏంటి అంటే, రీజన్ లేదు. ఎందుకు అని అంటే చెప్పడు. చెప్పడు. ఓన్లీ రీజన్ లైక్ ఐ కాంట్ అఫోర్డ్ ద సెకండ్ బేబీ అని అంటాడు. అది ఇఫ్ యూ లుక్ ఎట్ హిస్ ఫైనాన్షియల్ ప్రొఫైల్, దట్స్ నాట్ రీజన్. సెన్స్ లేదు అది. లో మిడిల్ క్లాస్ బట్ అట్లా ఏం లేదు కదా. సో ఐ టోల్డ్ హర్, సో నీకు కావాలి అని అనుకుంటే నువ్వు చెయ్యి,
నీకు సెకండ్ బేబీ కావాలనుకుంటా యూ గో ఫర్ ఇట్. ఇష్టం కదా తల్లి సో కష్టపడేది ఆమె కదా. సెకండ్ టైం షీ గాట్ కన్సీవ్డ్. తనకు చెప్పలేదు ఫస్ట్, చెప్పకుండా ఆఫ్టర్ 1.5 months దెన్ షీ రివీల్డ్ ఇట్. అప్పటికి హీ ట్రైడ్ టు అబార్ట్, షీ రెసిస్టెడ్ బట్ అప్పటికి ఆమె కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. ఇబ్బంది పెట్టాడు. హీ ఫోర్స్ టు అబార్ట్ బట్ షీ డెంట్ గో ఫర్ దట్. చాలా తప్పదు. బట్ బ్యాడ్ లక్ ఏంటి అని అంటే దట్ బేబీస్ పల్స్ వాజ్ నాట్ డెవలప్డ్. సో సెకండ్ బేబీ like 3rd month something around that she got aborted. But again after that again she got conceived. This time also she did not reveal. అబార్షన్ అయింది. Abort అయింది. But that సరే అది baby రీజన్స్ వేరే అయినా కూడా but starting నుంచి ఫోర్స్ ఉంది. సెకండ్ టైం మళ్ళీ కన్సీవ్ అయింది. షీ డెంట్ టెల్ హిమ్. 1.5 months తర్వాత సేమ్ మళ్ళీ చెప్పింది. అండ్ దిస్ టైమ్ బై గాడ్స్ గ్రేస్ బేబీ ఉంది. అండ్ వెనెవర్ the pregnancy got చాలా confirmed, క్యూట్ గా ఉంది. whenever the pregnancy got confirmed, there was these disturbances. And during the same time ఈ మెడికవర్ ఓపెన్ అవ్వడం, మెడికవర్ని ప్రమోట్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ని వచ్చి డాక్టర్లని ఇంటర్వ్యూ తీసుకుని ప్రొఫెషన్స్ అవన్నీ అక్కడ చాలా మంది అందరం డ్యూటీ చేస్తుంటాం కదా. ఇప్పుడు అక్కడ షీ గాట్ కనెక్టెడ్ టు హిమ్. అదే ఒక వేరే ఆంగ్లో ఇండియన్ తో అనేది బాగా పబ్లిసిటీ అయింది నిన్న. అది ఒకటి. అండ్ దిస్ ఆంగ్లో ఇండియన్ నాకు నేను అక్కడ ఆచరీ దగ్గర ఉన్నప్పుడు కూడా దేర్ ఆర్ ఫ్యూ మెడికవర్ ఎంప్లాయీస్ కేమ్ టు మీ. దే డోంట్ వాంట్ రివీల్ దేర్ ఐడెంటిటీ. దే వర్ సేయింగ్ సెంటర్ హెడ్ సంథింగ్, ఐ డోంట్ నో ద డెసిగ్నేషన్. వాట్ ఎవర్. సో తనతో కూడా ఉంది. తన అపార్ట్మెంట్ హ్యాబిట్స్ అట్లా కొనసాగుతున్నాయి. సో తనతో కూడా ఉంది ఇలా ఇష్యూస్. మీరు ఆ అమ్మాయి ప్రొఫైల్ డేటా, కాల్ డేటా అండ్ ఆ అమ్మాయి వాళ్ళ అపార్ట్మెంట్ CCTV ఫుటేజ్ చూడండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ దిస్ ఇయర్ January 1st కూడా ఆ అమ్మాయి చాలా తాగొచ్చి హాస్పిటల్లో, వెన్ హీ వాజ్ ఇన్ హాస్పిటల్ తాగొచ్చి కొంచెం చాలా చండాలంగా ప్రవర్తించారు హాస్పిటల్లోని అందరి ముందట అని ఇవన్నీ తెలుసు. ఎంబారాసింగ్ ఉంటుంది. ఎంబారాసింగ్ మూమెంట్స్. సో ఇవన్నీ మాకు మా సిస్టర్ చెప్పలేదు. అండ్ ప్రత్యూష మేడం ఎప్పుడు మాట్లాడింది మీతో లాస్ట్ 1 day 2 days కింద? రెగ్యులర్ గా ఇట్స్ లైక్ a week back. అంతే. లైక్ 2-3 weeks బ్యాక్ పాపది అన్నప్రాసన ఉంటే వచ్చా. మేనమామగా నేను చేయాలి కదా, వచ్చా. అండ్ దట్ టైమ్ ఆల్సో తను ఏమని ఉంటే తను యూస్ టు షేర్. బట్ అప్పుడు నేను కొంచెం ఆఫీస్ బిజీ అది అని చెప్పి నేను వెళ్ళాను. అండ్ నేను నార్మల్గా వెన్ ఎవర్ వి మీట్, ఇట్స్ నాట్ లైక్ వి రెగ్యులర్లీ కాల్. మేము రెగ్యులర్గా ఫోన్ మాట్లాడతామని కాదు, ఎవ్రీ డే మాట్లాడతామని కాదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ నాకు ఏదైనా ఉంది అని అంటే ఐ కాల్ హర్ అండ్ ఐ సే అరే ఇది ఉందిరా, ఇది వెళ్ళు అది అంటే ఓకే షీల్ గో. అండ్ తనకు కూడా ఫోన్ చేసి అన్న నాకు ఇది కావాలన్నా, నాకు అన్న ఇక్కడికి వెళ్ళన్నా, నాకు ఇది కావాలి, ఈ పని ఉంది అన్న అది అని అంటే ఐ గో, దట్స్ ఆల్. సో నేను లాస్ట్ టైం అన్నప్రాసనకు వచ్చినప్పుడు కూడా జనరల్గా అడుగుండే అంత ఓకేనా, ఏమైంది మరి బావా అన్నాడు కదా అది అని అంటే ఓకే అన్న ఏం కాదు, పాప వచ్చిందో ఇప్పుడు ఏం చేస్తాడు, ఏం చేయడు, లైట్ అది అట్లా. షీ వాజ్ వెరీ స్ట్రాంగ్. తను చాలా ప్రాక్టికల్ అండి. అండ్ సూసైడ్ చేసుకునే సమస్య అనిపిస్తుంది సార్. అట్మాస్ఫియర్ అంతా కూడా ఏదో జరిగింది సార్. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇప్పుడు అది వాళ్ళు తేల్చాల్సింది. ఐ డోంట్ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్. బట్ ఓన్లీ థింగ్ ఈస్ అది ఓన్లీ ఫ్రెండ్షిప్ అది ఇది అని అంటున్నారు. It might be a friendship or whatever it is. If that is creating the problem, you should stop it. If that is affecting your family, you should stop it. ఫ్రెండ్షిప్ అది ఏదైనా ఉంటుంది. See, I am also an IT guy. I work with many people. చాలా I will encounter with ఇప్పుడు నాకంటే అండర్ ఏజ్ వాళ్ళు ఉంటారు, నాకంటే సీనియర్ వాళ్ళు ఉంటారు. I know my limits, right? I know what to there, ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఏం చేయాలి. ఐ నో మై లిమిట్స్, రైట్? మన దాంట్లో మనం ఉండాలి. ఇప్పుడు వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్పి వీ షుడ్ నాట్ గో. అండ్ ఎందుకంటే ఈ కార్ కానీ లాంగ్ డ్రైవ్ లో కానీ కార్ వాడుకోవడం కానీ ఇవన్నీ కార్ వాడుకోవడం దట్స్ రియల్లీ డిస్గస్టింగ్. తను సూసైడ్ చేసుకునేది కాదు, అది 100%. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్, ఐ కాంట్ కమెంట్ ఆన్ దట్ ఆన్ అ స్టాండర్డ్ స్టేట్మెంట్. బట్ వన్ థింగ్, మెంటల్గానైతే చాలా టార్చర్ పెట్టాడు. అండ్ హీ యూస్ టు గివ్ స్లీపింగ్ పిల్స్ టు హర్ ఎవ్రీ డే నైట్. తను ఇంటికి రాగానే ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్పి తను సైకలాజికల్గా హీ యూస్ టు సే దట్ నువ్వు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, నీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. సో సి బీయింగ్ ఎ డాక్టర్ బేసిక్ సెన్స్ ఉంటుంది కదా సార్. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది, నువ్వు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అది ఇది అంటే షీ బ్లంట్లీ సెడ్ దట్. నాకు ప్రాబ్లం అంటే నాకు తెలుసు, నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది, గొడవ పెడుతున్నా అంటే ఐ నో వాట్ ఈస్ ద ప్రాబ్లం. మరి నువ్వు ఇద్దరం కలిసి వెళ్దాం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉండట్లేదు కదా, ఇద్దరం వెళ్దాం సైకియాట్రిస్ట్ దగ్గర. ప్రాబ్లం ఎవరితో సైకియాట్రిస్ట్ చెప్తాడు.
సో ఈ సైడ్ నో వై షుడ్ ఐ కమ్ అది ఇది అని చెప్పి దాంట్లో గొడవ. ఇవన్నీ మా పిన్నితో షేర్ చేసుకుంది, నాకు చెప్పలేదు ఇవన్నీ. నాకు చెప్తే ఈ అంటే పెద్ద ఆవిడ కాబట్టి కొద్దిగా తనతో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు నేను నాకు చెప్పేదంటే నేను డైరెక్ట్ పిలిచి మాట్లాడి నేను డీల్ చేసే పద్ధతిగా నేను డీల్ చేసేవాడిని. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని అదని సైకియాట్రిస్ట్ దగ్గర పోతే స్టిల్ తను డాక్టర్ కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్గా ఎందుకు అంటున్నా అంటే వేరే వాళ్ళు ఎవరన్నా అయితే గొడవ పెడతారు. సో బీయింగ్ ఏ డాక్టర్ బీయింగ్ ప్రాక్టికల్ ఓకే తను కూడా అనుకుంది ఓకే మైట్ బి నేను నిజంగానే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నానేమో అనుకొని షీ ఆల్సో వెంట్ టు డాక్టర్. చూపించుకున్నాక సైకియాట్రిస్ట్ ఆల్సో టోల్ ద సేమ్ థింగ్, మీ హస్బెండ్ కూడా తీసుకురా అమ్మ నువ్వు కొన్ని తీస్తే అది ఉండదు అంటే తనని వెళ్ళమంటే తనని వెళ్ళాడు. అదే ఆయన ప్రాబ్లం ఆయనకు తెలుసు. యా ఇప్పుడు ఇంత స్ట్రెస్లో ఇంత డిప్రెషన్లో ఆబ్వియస్లీ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. బేబీ ఉంది ఉన్నప్పుడు ఎనీ మదర్ ఎనీ వర్కింగ్ మదర్ షీ విల్ హ్యావ్ ద స్ట్రెస్. 7 months అంటే చాలా మీరు అన్నట్టు 100%. So he'll give the sleeping tablets to sleep in the night, and the complaint in the next morning is like she's not waking up. She's not doing the daily course in the work. వేసుకునేదా అది మనకు తెలియదు సార్ ఎన్ని ఇచ్చేది ఏంటి అని. ఆయనే ఇచ్చేది ఆయనే ఇచ్చి పడుకునేది. మిడ్ నైట్ హీ యూస్ టు గో అవుట్ అండ్ నెక్స్ట్ డేనో మామూలు డైలీ ఫుటేజ్ చెక్ చేసుకుంటారు కదా సార్ నైట్ ఏమన్నా ఉందా డైలీ సెక్యూరిటీ పర్పస్ చూసుకుంటారు. తను వీక్లీ అప్పుడెప్పుడు చూసుకున్నప్పుడు నైట్ వచ్చింది 11కి మళ్ళీ 1 o'clock బయటకు వెళ్ళాడు ఏంటి అది ఇది అని చెప్పి ఒక 3-4 days తర్వాత కనుక్కుంటే ఇంట్లో అడుగుతుంటే యా అది రెగ్యులర్ ప్రొసీజర్ అయిపోయింది. ఇంట్లో అడుగుతానేమో సర్జరీ అని వెళ్ళింది. ఈయన అడిగితే నేను కూడా సర్జరీ కదా మిడ్ నైట్ సర్జరీ ఏంటి నీకు తెల్లవారుజామున చేస్తారు అంత ఎమర్జెన్సీ ఏమో సరే 1 time 2 times అయిపోయింది. 3rd time షీ గాట్ సస్పిషియస్ అయింది. సస్పిషియస్ అయ్యి షీ కాల్డ్ మెడికల్ CEO. షీ చెక్డ్ విత్ హర్. ఈజీగా తెలిసిపోతుంది అసలు ఉందా సర్జరీస్ ఉన్నాయా ఈ డేట్లో అని. లేవు. అయినా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే రీజన్ లేదు చెప్పాడు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక ఐ కాంట్ సే దట్ హీ డిడ్ సంథింగ్ బట్ హీ ప్రొవోక్డ్ హర్. అయినా అదే మెంటల్లీ చాలా సైకలాజికల్ గా పరోక్షంగా అంటాం కదా పరోక్షంగా ఆయన ప్రతి దాన్ని హీ ఈజ్ ద రీజన్. రైట్ తను ప్రత్యక్షంగా చేసిండా లేదా అనేది అది పక్కకు పెట్టినా బట్ హీ ఈజ్ ద రీజన్. ప్రాబ్లం ఉంది ప్రాబ్లంకి రీజన్ ఇతనే. ఇది అవేర్నెస్ ఉండాలి సార్ అందరికి. ఎవరి లిమిట్స్ ఏంటి ఇప్పుడు ఎంత డాక్టర్ అయినా ఈ కాలంలో పరిచయాలు సహజం కానీ పరిచయాలు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఐ డోంట్ సే దట్ తను కమ్యూనికేషన్ చేయొద్దు వేరే వాళ్ళని ఇంటరాక్ట్ అవ్వద్దు అని అనట్లేదు బట్ వీ షుడ్ నో అవర్ లిమిట్స్.